కూడా ఇప్పుడే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అసలు ఇది ఇలాంటి సంఘటన జరగడం చాలా శోచనీయ అంశం అంటూ కూడా చెప్తున్నారు. అయితే మహేష్ నేరుగా కలెక్టర్ మహేష్ వెళ్ళి ఆ ఘటనా స్థలాన్ని అయితే పరిశీలిస్తున్నారు. చూడొచ్చు మనం క్లియర్ గా విజువల్స్ లో మహేష్ అక్కడికి వెళ్ళి చూస్తున్నారు. అదేవిధంగా పూర్తిగా చూసుకున్నట్లయితే మహేష్ కలెక్టర్ ఇప్పుడే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అసలు దీనికి సంబంధించి ఏం జరిగింది ఏంటనేది కూడా పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ చూడొచ్చు మనం ఎస్పీ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్పీ రాహుల్ మేనన్ అయితే ఇక్కడ ఆ, ఘటనా స్థలంలో ఉన్నారు. అసలు ఆ, సార్ చెప్పండి, అసలు ఇలాంటి దుర్ఘటన జరగడం పట్ల ఎలా చూస్తారు? అసలు అంటే నిన్నే దీనికి సంబంధించి సేఫ్టీ మెజర్మెంట్స్ అన్ని కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా చెక్ చేసి రెన్యువల్ కూడా మొన్నే జరిగిందని కూడా చెప్తున్నారు. అసలు ఫైర్ కి సంబంధించి ఏదైనా కారణాలు కానీ క్లూస్ కానీ ఏమైనా తెలుసా? ఇప్పుడు వరకు ప్రిలిమినరీ వాట్ వి మనకి తెలుస్తుంటే అంటే ఇది బికాస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ టైంకి ఏమి స్పార్క్ పరంగా అలాంటి యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఇది మొత్తం స్ప్రెడ్ అయ్యి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి కూడా వచ్చింది ఫైర్. సో మిగతా మనకి అన్ని ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఎస్ఎల్ టీమ్ వచ్చిన తర్వాత అన్ని క్లూస్ తీసుకొని అది తర్వాత మనకి తెలుస్తుంటాయి వాట్ వాజ్ ద ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ ఫైర్. ప్రిలిమినరీ ఇట్ సీమ్స్ లైక్ అన్ యాక్సిడెంటల్ ఫైర్ ఓన్లీ. సరే, అయితే ఇటువంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. 70 ఏళ్లుగా చూసుకున్నట్లయితే ఇదే ఫీల్డ్ లో ఉన్నామని చెప్తున్నారు. అయితే ఇటువంటి ఘటనలు ఎప్పుడు జరగలేదు, కానీ ఎంతమంది చనిపోవడం అనే దానికి వల్ల అంటే ఇక్కడ లోపల ఎవరైనా బయట వ్యక్తులు వచ్చారని ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా సార్? ఎలాంటి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు మనకి. వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ వెదర్ సమ్ అవుట్ సైడ్ ప్రెసెంట్లీ సచ్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ దేర్. మోస్ట్లీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యాక్సిడెంట్ ఓన్లీ. అదే చూసుకున్నట్లయితే అలాగే ఓనర్ కూడా అక్కడి నుంచి ఎలక్ట్ చేయడానికి, బయట ఫైర్ అయితే ఎలక్ట్ చేయడానికి లోపలికి వచ్చారు. ఆ ఫైర్ ని ఆపేందుకు ఆయన కూడా వెళ్ళి చనిపోయారు. అంటే ఆ గ్యాప్, అంత గ్యాప్ ఉన్నప్పుడు కూడా ఈ వాటర్ గన్స్ వాడడం కానీ ఇలాంటివి ఏమీ అదుపు చేయలేపారంటారు. Yes, Ludo, I think immediately all the fire department was intimated and immediately they have responded and take the fire in under their control. So that is it. ఇది చూసుకున్నట్లయితే ఉన్న ఘటనా స్థలానికి అయితే వెంటనే పూర్తి స్థాయిలో అయితే ఫైర్ ఇంజిన్ అధికారులు చేరుకున్నారు. ఫైర్ అధికారులు చేరుకుని మంటలను పూర్తి స్థాయిలో అదుపు చేశారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే పోస్ట్ మార్టానికి తీసుకువెళ్లేందుకైతే డెడ్ బాడీస్ అన్నింటినీ కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం పూర్తిగా విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటికే ఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ మహేష్ కూడా చేరుకున్నారు. అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులు అందరూ చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లోనే హోమ్ మినిస్టర్ అంతా కూడా ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇలాంటి దుర్ఘటన జరగడం ఎంతో బాధాకరం అని చెప్తున్నారు. అయితే ఏదైతే ఓనర్ కూడా దీనికి సంబంధించి లక్ష్మీ ఫైర్వర్స్ కి సంబంధించిన ఓనర్ కూడా ఆ పనివారిని కాపాడేందుకు వెళ్ళి వారు కూడా అక్కడే మృత్యువాత పడడం అనేది కూడా చాలా శోచనీయ అంశంగా చెప్పాలి. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఎలక్ట్ చేయడానికి వెళ్ళి వాళ్ళందరినీ బయటికి పంపించడానికి వెళ్ళి ఆయన చనిపోవడం అనేది ఈ దుర్ఘటనలో ఆయన కూడా ప్రాణాలు విడిచారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్లూస్ టీం కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకుంది. పూర్తిగా ఆధారాలను సేకరిస్తున్నారు, డెడ్ బాడీస్ ని పోస్ట్ మార్టం తరలిస్తున్నారు. అదేవిధంగా ఆధారాలను సేకరిస్తున్నారు. చూడొచ్చు మనం వాటర్ ట్యాంక్, ఏదైతే ఈ వాటర్ ట్యాంక్ నుంచే ఆ వాటర్ కనెక్షన్ అయితే ఉంది. ఆ వాటర్ ట్యాంక్ లో ఉన్న వాటర్ కనెక్షన్ ద్వారా అయితే స్థానికులు మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు. మనం పూర్తిగా చూడొచ్చు. ఇదే వాటర్ ట్యాంక్, ఇదే పైప్ లైన్ ద్వారా అయితే ఏదైతే ఈ పైప్ లైన్ ఉందో ఈ పైప్ లైన్ ద్వారానే ఆ వాటర్ అయితే రిలీజ్ చేశారు. ఇదే వాటర్ కనెక్ట్ తోటి ఆ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు. ఆ వాటర్ కూడా వచ్చాయి, వాటర్ కూడా పట్టారు. వాటర్ కూడా చూసుకున్నట్టయితే పుట్టినప్పటికీ కూడా మంటలు అదుపు కాలేదు. ఫైర్ ఇంజిన్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అయితే ఫైర్ ఆఫీసర్లు అయితే దీనికి సంబంధించి మంటలను అదుపులో తీసుకున్నారు. ఇదే కలెక్టర్ మహేష్ పూర్తి స్థాయిలో పూర్తిగా వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం కోనసీమ కలెక్టర్ మహేష్ అయితే పూర్తి స్థాయిలో దీని ఏం జరిగింది ఏంటి అనేది గ్రౌండ్ రిపోర్ట్ పూర్తిగా చూస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఆయన నేరుగా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా చూడొచ్చు మనం క్లియర్ గా ఆయన పూర్తిగా దీనికి సంబంధించి ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో కావాలంటే కూడా ఆయన అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూడొచ్చు జిల్లా అధికారులు కావచ్చు, స్థానిక అధికారులు కావచ్చు, అందరినీ కూడా అందరి వద్ద నుంచి కూడా ఇప్పుడు దాకా సేకరించిన సమాచారం ఏంటి, అసలు ఏ విధంగా జరిగింది ఏంటి అనేది కూడా పూర్తిగా అయితే కనుక్కుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం క్లియర్ గా చూడొచ్చు. కోనసీమ కలెక్టర్ అయితే పరిశీలిస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది చూడొచ్చు. సీన్ మొత్తం కూడా పోలీసులు ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎవరిని కూడా లోపలికి వెళ్లకుండా క్లూస్ టీమ్ వచ్చేంత వరకు కూడా ఎవరు లోపలికి వెళ్లకుండా అయితే సీన్ ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కలెక్టర్ ఆదేశాలతో అయితే సీన్ మొత్తం ప్రొటెక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ ఏం జరిగింది అనేది ఎస్పీ నేరుగా కలెక్టర్ కి వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పీ రాహుల్ మేనన్ అయితే కలెక్టర్ మహేష్ కి పూర్తిగా వివరాలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి దుర్ఘటన జరగడం అనేది మాత్రం చాలా శోచనీయ అంశంగానే చెప్పుకోవాలి. అసలు ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో అయితే కలెక్టర్ కి ఎస్పీ రాహుల్ మేనన్ అయితే వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం క్లియర్ గా విజువల్స్ లో చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా అసలు ఏం జరిగింది ఏంటి అనేది మాత్రం అయితే పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు. జాయింట్ కలెక్టర్ నిశాంత్ తో పాటు రాహుల్ మేనన్ కావచ్చు, ఇక్కడ డిఎస్పీ కావచ్చు, ఎస్పీ కావచ్చు, అసలు ఏం జరిగింది అనేది క్షుణ్ణంగా ఇప్పటికే కలెక్టర్ కి వివరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పూర్తిగా చూడొచ్చు మనం. సీన్ మొత్తం కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇటు పక్కన ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడైతే జరిగిందో దీనికి సంబంధించి పూర్తిగా ప్రొటెక్ట్ చేశారు. తాడు కట్టి ఎవరిని కూడా లోపలికి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి కూడా ఎవరిని లోపలికి వెళ్ళొద్దు అంటూ కూడా ఇప్పటికే హోల్డ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫైర్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది దీనికి సరిగ్గా సంఘటనకి సంబంధించి ఎటువంటి ఘటన ఎప్పుడు చోటు చేసుకోలేదు. ఇట్లాంటి వాటిలో అసలు ఏం జరిగిందని కూడా ఫైర్ సిబ్బంది పూర్తి స్థాయిలో అయితే వివరాలు సేకరిస్తున్న పరిస్థితుల్లో పడ్డారు. అసలు ఎందుకు మంటలు చెలరేగాయి, అసలు క్లైమేట్ కారణం అని ప్రాథమికంగా అంచనా వేస్తున్నప్పటికీ కూడా అసలు లోపలికి ఎవరైనా బయట వ్యక్తులు వచ్చారా, అసలు ఫైర్ జరగడానికి కారణాలు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో అయితే పూర్తిగా అయితే వారు ఎంక్వైరీ చేస్తున్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ నోట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే మృతుల సంఖ్య 6 నుంచి 7కు చేరడంతో పూర్తిగా విషాదంలో ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో అయితే డీటెయిల్స్ నోట్ చేసుకుంటున్న పరిస్థితిని మనం క్లియర్గా చూస్తున్నాం. అసలు ఇక్కడ ఫీల్డ్లో ఉండి ఆ మంటలను అదుపు చేసే కార్యక్రమంలో కూడా ఆయన ప్రధాన పాత్ర పోషించారని చెప్పుకోవాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడం, భారీ పేలులతో భారీ సౌండ్లు రావడం, ఇట్లాంటివి అన్నీ కూడా జరగడంతో ఈ ప్రాంతవాసులందరూ కూడా భయవంతులకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. అలా ఎవరు చనిపోయారు ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఆ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా ఏజ్ డీటెయిల్స్ కానీ, ఎవరు చనిపోయారో ఆ డీటెయిల్స్ కానీ అవన్నీ కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ శ్రీనివాస్ రెడ్డి గారు, అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటంటారు? అంటే మీరు ప్రాథమికంగా అంచనా వేస్తుంది. యాక్చువల్గా అంటే సార్ తయారీదారులు చేసినప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకొని తయారు చేస్తే ఏ విధమైన ప్రమాదం ఇప్పుడు వర్క్ లోడ్ ఉండడం వల్ల కానీ దీపావళి సీజన్ కాబట్టి చేసినప్పుడు మ్యాన్ హ్యాండ్ ఈ చిచ్చుబుడ్లు కొరే దగ్గర ప్రమాదం జరుగుతుంది. దానివల్ల జరిగిందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాము, మ్యాన్ హ్యాండ్లింగ్ వల్ల. అంటే మ్యాన్ మేడ్ మిస్టేక్ అంటారా ఖచ్చితంగా? సార్ అంటే ఇప్పుడు నిన్న వచ్చి మీరు మొత్తం మెజర్మెంట్స్ అంటే మీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నిన్నే చూసుకుని మొత్తం అంతా కూడా క్లియరెన్స్ ఇచ్చారు. అంటే ఇది యాక్చువల్గా రామచంద్రపురం ఫైర్ స్టేషన్ పరిధి. మేము నిన్న సిఐ గారు, ఎంఆర్ఓ గారు మేము అందరూ తనిఖీ చేసింది పందలపాక, బెక్కువోలు ఆ ఏరియాలో చెక్ చేసాం. అది మా జ్యూరీ సెక్షన్ వస్తుంది. అది ఆల్రెడీ నిన్న మా వరకు ఫైర్ సేఫ్టీ అంతా కరెక్ట్గా ఉందా లేదా, పంపులు పనిచేస్తున్నాయి లేదా నిన్న చెక్ చేసాం. ఇప్పుడు ఇక్కడ తనిఖీ చేసిన వాటిలో ఈ పంపింగ్ కానీ, ఈ వాటర్ సిస్టమ్ కానీ అంతా పనిచేస్తుంది సార్? అంటే చేస్తున్నాం సార్. మేము వచ్చేది కూడా వాళ్ళ పంపులే పనిచేస్తున్నాయి. ఫైర్కి మీరు ప్రమాద స్థలానికి వచ్చేటప్పటికే వాళ్ళ పంపులు పనిచేస్తున్నాయి, వర్కర్స్ కూడా పనిచేస్తున్నాయి. అదేవిధంగా కలెక్టర్ మహేష్ కూడా మాట్లాడుతున్నారు మీడియాతో. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు మనం క్లియర్గా కలెక్టర్ మహేష్ కూడా ఇక్కడ ఘటనా